ల్యాండ్ పూలింగ్ కింద కేటాయించిన భూములపై అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సిఐడి అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. గత ప్రభుత్వం హయాంలో అనకాపల్లి మండలంలో ల్యాండ్ పూలింగ్ కింద మామిడిపాలెం, పాపయ్యపాలెం, పాపయ్య సంతపాలెం, కోడూరు, వేటజంగాలపాలెం, కుంచంగి, కూండ్రం, సంపతిపురం గ్రామాల్లో 1000 ఎకరాలు సేకరించారు. వీటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసి నివాస స్థలాలు కేటాయిస్తామని భూ యజమానులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఈ భూముల్లో జగనన్న కాలనీల పేరుతో లేఅవుట్లను వేసి జీవీఎంసీ పరిధిలో నివసించే పేదలకు సెంటు చొప్పున 1050 మందికి పట్టాలు మంజూరు చేశారు. దాంతోపాటు డీఫామ్ పట్టా లబ్ధిదారుడికి ఎకరా భూమికి 900 గజాలు, ఆక్రమణదారుడికి 450 గజాల చొప్పున పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాల మంజూరులో కొంతమంది వైకాపా నాయకులు బినామీ పేర్లను చేర్చారని కలెక్టర్కు ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వ హయాంలో అందిన ఫిర్యాదులపై అప్పటి అధికారులు విచారణ చేపట్టలేదు. ప్రభుత్వం మారడంతో ల్యాండ్ పూలింగ్ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా అనకాపల్లి మండలంలో 25 లేఅవుట్లను సిఐడి అధికారులు తనిఖీలు చేయనున్నారు. సిఐడి డిఎస్పీ నాగేంద్ర భూపాల్ ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం రికార్డులను పరిశీలించారు. మామిడిపాలెం,